కూటమి పార్టీలో టికెట్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయట. ఎమ్మెల్యేల పనితీరుపై జనసేన, టీడీపీ అధిష్టానాలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రజల్లో ఆదరణ, నియోజకవర్గాల్లో చురుకుదనం, పార్టీ శ్రేణులతో సమన్వయం వంటి అంశాల ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలు ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. మరి పనితీరు ఆధారంగా టికెట్లు అంటే ఈసారి సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకమవునుందా? ఇకనైనా ఆయా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకుంటారా? కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కలవరం మొదలైందో? పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార కూటమి కొత్త రాజకీయ లెక్కలు వేసుకుంటుందో? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలు చూస్తాయి దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యంగా దేశంలోని కొన్ని కీలక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, అధికార పార్టీలకు వచ్చిన ఫలితాలు ప్రజల తీర్పు ఎలా మారుతుందో స్పష్టంగా చూపించాయి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత అక్కడి అధికార పార్టీలకు ఎదురైన పరిస్థితులను దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజల్లో వ్యతిరేకత ఎలా పెరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు చివరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి, ముఖ్యంగా వివాదాలు ఎదుర్కొన్న నాయకులకు మళ్లీ అవకాశాలు ఇవ్వటం, స్థానిక స్థాయిలో ప్రజా అసంతృప్తిని పట్టించుకోకపోవటం, ఎమ్మెల్యేల పనితీరుపై సరైన అంచనాలు లేకపోవటం వంటి అంశాలు అధికార పార్టీలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో అధికార శక్తులు ఎదుర్కొన్న ఎదురుదెబ్బ, పశ్చిమ బెంగాల్లో కనిపించిన అసంతృప్తి, కేరళలో నాయకత్వంపై వచ్చిన మిశ్రమ స్పందన వంటి అంశాలు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు కేవలం ఆ రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీలకు అవి ఒక హెచ్చరికలా మారాయి. ప్రజలు ఇప్పుడు కేవలం పార్టీ గుర్తు చూసి ఓటు వేయటం లేదు, తమ ప్రాంతంలో పనిచేసిన నాయకుడే కావాలి అనే భావన బలపడుతోంది. ఇదే అంశాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల అనుభవం కూడా ఈ విషయంలో వారికి పెద్ద పాఠంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక స్థాయిలో ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకతను పూర్తిగా అంచనా వేయలేకపోయింది అనే విశ్లేషణ అప్పటి నుంచే వినిపిస్తోంది. చివరి దశలో వచ్చిన సర్వేలు, ప్రజాభిప్రాయ నివేదికలు హెచ్చరికలు ఇచ్చినా అప్పటికే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లిపోయింది. ఆ పరిస్థితి చివరకు భారీ రాజకీయ నష్టానికి దారితీసింది. ఆ అనుభవాన్ని మర్చిపోకుండా ఇప్పుడు కూటమి నాయకత్వం ముందుగానే అప్రమత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వచ్చే ఎన్నికల దిశగా బలమైన వ్యూహం సిద్ధమవుతుంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేవలం ప్రభుత్వం నడపటం మాత్రమే కాదు, భవిష్యత్ ఎన్నికల విజయం ఎలా సాధించాలి అనే దానిపైన సమంత్రంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల ప్రజాదరణ, నియోజకవర్గాల ప్రజల స్పందన, స్థానిక సమస్యల పరిష్కారం, పార్టీ కార్యకర్తల సంతృప్తి వంటి అంశాలపై క్రమం తప్పకుండా నివేదికలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రతి 6 నెలలకు ఒకసారి నాయకుల పనితీరును అంచనా వేయటం, గ్రౌండ్ రిపోర్టులు సేకరించడం, స్థానిక ఫీడ్బ్యాక్ తీసుకోవటం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ బయటకు ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నప్పటికీ జనసేన పార్టీలో కూడా అంతర్గతంగా ఇదే తరహా సమీక్షలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలంటే కేవలం పదవి సరిపోదు, ప్రజల్లో ఆదరణ ఉండాలి, కార్యకర్తలతో అనుసంధానం ఉండాలి, నియోజకవర్గాల్లో కనిపించే పనితీరు ఉండాలి అనే సంకేతాలు నాయకత్వం ఇస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం అధికార కూటమిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక రకమైన అప్రమత్తత కనిపిస్తోంది. ఇప్పటి వరకు పదవి ఆధారంగా ముందుకు వెళ్లిన నాయకులు కూడా ఇప్పుడు ప్రజలు తిరగాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి పనులు వేగవంతం చేయటం, స్థానిక సమస్యలపై స్పందించడం, పార్టీ శ్రేణులను కలుపుకుని వెళ్లటం, అసంతృప్తిని తగ్గించడం వంటి అంశాలపై మరింత ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. రాజకీయాలు ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజల తీర్పు కూడా క్షణాల్లో మారుతోంది. ఒకప్పుడు పార్టీ బలం సరిపోతే గెలుపు సాధ్యమయ్యేది, కానీ ఇప్పుడు అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, నిజాయితీ, పనితీరు, ప్రజలతో సంబంధం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ మార్పును అర్థం చేసుకున్న కూటమి నాయకత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇది ఒక స్పష్టమైన సంకేతంగా మారింది. ప్రజలు మంచి పేరు సంపాదించుకున్న వారికి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. కేవలం హోదా, గత విజయాలు, నాయకత్వానికి దగ్గరగా ఉండటం మాత్రమే సరిపోదు. తమ భవిష్యత్ రాజకీయ ప్రయాణం తమ చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఇప్పుడు ప్రతి నాయకుడు గుర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలు తిరగటం తగ్గించారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో గ్రామాల్లో, పట్టణాల్లో కనిపించిన నాయకులు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరనే అసంతృప్తి కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తల నుంచి వస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించకపోవటం, అధికారులపై ఆధారపడిపోవటం, కార్యకర్తలతో దూరం పెరగటం వంటి అంశాలు కూడా పవన్ చంద్రబాబులకు అందుతున్న నివేదికలు సూచిస్తున్నాయట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచిన వారికి మళ్లీ అవకాశం వస్తుందనే పాత రాజకీయ సమీకరణం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజలో బలమైన ఇమేజ్, క్షేత్రస్థాయిలో చురుకుతనం, పార్టీకి నిబద్ధత, స్థానికంగా ప్రభావం ఇవన్నీ ఇప్పుడు టికెట్ నిర్ణయాల్లో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ సులభం కాకపోవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి రాజకీయాలు ఇప్పుడు వ్యక్తిగత బలం మాత్రమే కాదు, పార్టీల మధ్య సమన్వయం కూడా కీలకం. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో బలహీనంగా ఉంటే అది ఒక అభ్యర్థి సమస్యగా కాకుండా మొత్తం కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే బలహీన ప్రాంతాలు గుర్తించి అక్కడ మార్పులు చేయాలనే ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కూడా ప్రజా వ్యతిరేకతను సమయానికి అంచనా వేయలేకపోయిన సందర్భాలు అనేక పార్టీలకు రాజకీయంగా భారీ నష్టం చేశాయి. ఇప్పుడు అదే తప్పు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ముందస్తు సమీక్షలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జిల్లావారీ సమావేశాలు, ఫీడ్బ్యాక్ వ్యవస్థ, నాయకుల పనితీరు అంచనాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు బాబు పవన్లకు అందుతున్నాయి. మొత్తానికి జనసేన, తెలుగుదేశం పార్టీలు టికెట్ రాజకీయాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయా? పనితీరు లేని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తప్పవా? సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమంది నిలబడతారు, ఎంతమందికి షాక్ తగులుతోంది అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడెక్కుతోంది. రాబోయే నెలలో ఈ సమీక్షలు ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తాయో చూడాలి. మొత్తానికి పొరుగు రాష్ట్రాల్లో కనిపించిన ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. చూడాలి మరి ఈసారి రేసులో ఉండేదెవరో, ఇంటికి వెళ్లేదెవరో అన్నది.